హాయ్ అండి అందరికీ. వన్ మోర్ వీడియో. ఇక నేను సాంబార్ నా స్టైల్‌లో ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రెష్‌గా వెజిటబుల్స్ తెప్పించుకొని అన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక డేషా పెట్టేసుకొని దాంట్లో కొంచెం 2 స్పూన్ల ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొంచెం జీరా, కొంచెం పచ్చిపప్పు, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం చాప్డ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అవి ఫ్రై అవుతుండగానే కొద్దిగా చిల్లీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్, చిల్లీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టీ స్పూన్ సరిపోతుందండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గడానికి అలానే టేస్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకున్నాను. అవన్నీ ఏసేసుకొని బాగా కలిపి ఒక లిడ్ పెట్టేసుకొని కాసేపు అలా మగ్గనివ్వాలి. లిడ్‌తో కవర్ చేసుకున్నాను. ఈలోగా మనం ఆల్రెడీ చింతపండు పులుసుని తీసి పక్కనుంచేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి పక్కనుంచేసేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండయితే సరిపోతుందండి. ఇక్కడ నేను ఆ చింతపండు పులుసులో కూడా సరిపడా సాల్ట్ కొంచెం, కారము, ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేస్తేనే మన సాంబార్ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడండి అది. సాంబార్ పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను పులుసులో కొంచెం నీళ్లు కూడా కలుపుకున్నాను. మనం పులుసుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా మరుగుతుండగా ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకున్నాను. నేనొకటి 1 ½ గ్లాస్ టీ గ్లాస్‌తో ఒక గ్లాస్, 1 ½ గ్లాసు కందిపప్పు తీసుకొని కొంచెం పసుపేసి ఉడికించి పెట్టేసుకున్నాను. ఆ పప్పు కూడా యాడ్ చేసుకున్నా. ఇలా అన్నీ వేసేసేసి బాగా కలిపి మరుగు కలిపేసి ఉంచాలి. వీటిలోకి కాంబినేషన్‌గా నేను కోడిగుడ్డు కారం చేసుకున్నానండి. చూసారా మన సాంబార్ ఎంత బాగా మరుగుతుందో. మనం కొంచెం సాల్ట్ చూసుకొని ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరుగుతుంటున్నాయి ముక్కలు పైకి తేలుతున్నాయి అంటే మన సాంబార్ రెడీ అయిపోయినట్లే. ఫైనల్‌గా కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు వేసేసి దింపేసేసుకున్నాను. అంతే. సో సింపుల్ సాంబార్ ఈస్ రెడీ టు సర్వ్. థాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. Please వాచింగ్. subscribe my channel. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you so much for థాంక్ your యూ. support.